మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభబుధవారం. అందరూ కాఫీలు, టీలు తాగారా? టిఫినీలు చేశారా? ఈ చిచ్చరపిడికి ఎవరో మీకు తెలిసే ఉంటుంది కదా! చాలా వీడియోస్‌లో మీరు చూశారు కదా! మీ అందరికీ కూడా హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది, అందరూ బాగున్నారా అని చెప్తుంది. వచ్చి రాని మాటల్లో అర్థం కావట్లేదులే. ఇక ఏమైనా చిచ్చరపిడుగు అని ఎందుకన్నానంటే ఏమైనా చేసే చేష్టలు అట్లే ఉంటాయి. అది చూడండి, అసలు ఒకసాట కూర్చోదు, ఒకసాట నించోదు. సరే పసిపిల్లలు అంటే అంతే ఉంటారులే కానీ కాకపోతే కొంతమంది ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు వీళ్ళ అక్క ఉంది, ఏమంత యాక్టివ్ కాదు. ఈ చిచ్చరపిడిని మేము 4 రోజుల పాటు ఎలా చూసుకోవాలో ఏంటో భయం వేస్తుంది. 4 రోజులు మేము ఎందుకు చూసుకోవాలంటే వీళ్ళ అమ్మ పెళ్ళికి ముందు డిగ్రీ చదివిందండి. ఇప్పుడు బీఈడీలో చేరింది. అది కూడా ఇక్కడ తిరువూరు కాలేజీలో చేరింది. రోజు అయితే కాలేజీకి రావడం లేదు కానీ ఎగ్జామ్ టైం అప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి రాస్తుంది. అయితే ఖమ్మం నుంచి రోజు వచ్చి ఎగ్జామ్ రాయాలన్న పిల్లలతో ఇబ్బంది అవుతుందని ఇక మాకు తిరువూరు దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చారు. మనం ఎంతమంది ఉన్నా పసిపిల్లలకి అమ్మ లేకపోతే ఏడుతానే ఉంటారు కదా. ఇప్పుడు తను కూడా అంతే, ఏం చేసిద్దో ఏంటో. వాళ్ళ అమ్మ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత నాకు అమ్మ కావాలి అని ఏడితే ఇక మేము ఏం చేయాలో ఏంటో. సరే ఎట్టో కట్ట ఏడవకుండా చూసుకుంటాం వీలైనంత వరకు. ఇక ఆ పసిపిల్లలతో పాటు మేము కూడా పసిపిల్లలు అయిపోయి ఆడుకోవటమే మరి. ఈ 2 రోజులు ఈ వీళ్ళ వీడియోసే వస్తుంటాయి. వీడియో చూసి నచ్చితేనే లైక్ కొడతారు కదా.